భారతదేశంలో 12 జ్యోతిర్లింగాల్లో రెండవది ఆంధ్రప్రదేశ్ గర్వంగా నిలిచిన శ్రీశైల మల్లికార్జున జ్యోతిర్లింగం. ఇది కేవలం ఆలయం కాదు, తల్లిదండ్రుల ప్రేమకు ప్రతీక. శివపార్వతులు తమ కుమారులైన వినాయకుడు, కార్తికేయుడికి వివాహం చేయాలని నిర్ణయించారు. ఎవరి ముందుగా అన్న సందేహం రావడంతో శివుడు పరీక్ష పెట్టాడు. భూమండలాన్ని ముందుగా ప్రదక్షిణ చేసి వచ్చేవారికే వివాహం. కార్తికేయుడు వెంటనే నెమలిపై ప్రపంచయాత్రకు బయలుదేరాడు. వినాయకుడు మాత్రం ఆలోచించాడు. శాస్త్రాల ప్రకారం తల్లిదండ్రులే ప్రత్యక్ష దైవాలు. అతను శివపార్వతుల చుట్టూ 7 ప్రదక్షిణలు చేశాడు. శివపార్వతులు ఆనందించి వినాయకుడికి సిద్ధి బుద్ధితో వివాహం జరిపించారు. ప్రపంచయాత్ర ముగించి వచ్చిన కార్తికేయుడు ఇప్పటికే వినాయకుడికి వివాహం జరిగిపోయినట్లు తెలుసుకున్నాడు. బాధతో, కోపంతో కైలాసానికి వదిలి కౌంచ పర్వతానికి వచ్చి నివసించాడు. తన పేరును కుమార బ్రహ్మచారిగా మార్చుకున్నాడు. తమ కుమారుడిపై ప్రేమతో శివపార్వతులు కూడా అక్కడికి వచ్చారు. అయితే కార్తికేయుడు వారిని చూసి మరింత దూరంగా వెళ్ళిపోయాడు. శివపార్వతులు వేచి ఉన్న ఆ స్థలం ఇప్పటి శ్రీశైలం. పార్వతీదేవి మల్లికా పువ్వులతో శివుడిని పూజించింది. మల్లిక పార్వతి, అర్జున శివుడు. అందుకే స్వామిని మల్లికార్జున స్వామి అని పేరు వచ్చింది. భక్తుల నమ్మకం ప్రకారం అమావాస్య రోజున శివుడు, పౌర్ణమి రోజున పార్వతి కుమారస్వామిని దర్శించడానికి వస్తారని చెప్తారు. శ్రీశైలం జ్యోతిర్లింగం మాత్రమే కాదు, 18 శక్తి పీఠాల్లో ఒకటైన బ్రహ్మరాంబిక అమ్మవారి పీఠం కూడా. అందుకే ఇది శివశక్తుల సమ్మేళన క్షేత్రం. శ్రీశైలం మనకు చెప్పే సందేశం ఏంటంటే, తల్లిదండ్రుల ప్రేమ అనంతం. మా కథ నచ్చితే ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి.